Welcome back to our YouTube channel. Neeli Meghalelu. Ammaya. Finally ఇద్దరం కలిసి 1 month తర్వాత చెప్తున్నా. నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రం. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ప్రస్తుతానికి సూపర్ మార్కెట్కి వచ్చాను. ఈరోజు సాటర్డే, మండే మా ఆయన వచ్చేస్తున్నారు. సో 1 month నుంచి నేను ఒకదాన్నే కాబట్టి నేను పెద్దగా పప్పులు ఉప్పులు ఏమీ తీసుకోలేదు. సో అన్నీ నిండుకున్నాయి అనమాట. సో అందుకని వచ్చాను. ఇక్కడ నన్ను అట్రాక్ట్ చేసింది ఒక విషయం వచ్చింది. 12 గుడ్ ఎగ్స్ అంట. అంటే మిగిలినవి అమ్మేవన్నీ బ్యాడ్ ఎగ్స్ అంట. ఏం పేరు బ్రాండ్ ఏం పేరు అసలు? సో ఇవన్నీ కొనుక్కుంటాం అనమాట. మా ఆయనకి నచ్చిందన్నీ కొంటా. మనం తినే తిండి కంటేనండి ఇదిగోండి ఈ సోపులు, క్లీనింగ్లు, హార్పిక్లు వీటికి డబ్బులు ఎక్కువైపోతుంది. ఎందుకనే ఇంత ఖర్చులు ఉంటాయని మా అజ్జయ్ పెళ్లి చేసుకోవట్లేదు. అని చూపించరా? అరే నాకు ఏం చూపించరా? అందుకనే అది పెళ్లి చేసుకోవట్లేదండి. ఖర్చులు ఎక్కువైపోతాయి. వద్దు మేడం. సో అన్ని కాయగూరలు కొంటున్నానండి. ఎందుకంటే నేను కొన్ని తినను, నా కోసం అని. అంటే అన్ని వెజిటబుల్స్ నేను తింటా, కానీ ఇప్పుడు డైట్లో ఉన్నాను కదా అందుకే తిన్నమాట. కానీ ఇంద్రకు చాలా ఇష్టం మునక్కాయ, ఇట్స్ హిస్ ఫేవరెట్. దాని తర్వాత ఇంకే కొన్నాను నేను అలసందలు, మా ఆయనకి చాలా ఇష్టం. అంటే బొబ్బర్లు అవి చాలా ఇష్టం. అండ్ ఈ కలర్ పచ్చిమిరపకాయలు చాలా స్పైసీగా ఉంటాయి, అందుకని నేను తీసుకుంటున్నాను. ఆఫీస్లో పని అంతా చేసుకొని చూడండి ఎంత టైర్డ్ అయిపోయాను. శ్యామ్ కూడా టైర్డ్ అయిపోయాడు. వాడు చూసారు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు రిలాక్స్డ్గా. ఈడేమో ఫోన్లు చూసుకుంటున్నాడు. పాపం ఆడి గోల ఆడితే ఆర్డర్లు చూసుకోవడం. కానీ వీళ్ళిద్దరు పాపం నా కోసం వచ్చారు సరుకులు కొనుక్కోవడానికి. మొత్తానికి ఇదిగోండి సరుకులన్నీ కొనేసుకున్నాం. మాకేమేమి కావాలో అన్నీ కొనేసుకున్నాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. నన్ను చూసిన తర్వాత మా ఆయన ఏమంటాడు, నేను అంటే ఫోటోలు చూడడం వేరే, విజువల్గా నన్ను చూసినప్పుడు నేను సన్నపడ్డానంటారా లేదా? సో దిస్ ఇస్ ఈ రోజు చేసిన పని. సాటర్డే సరుకులు కొనుక్కున్నాం, ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంక ఇల్లు ఆల్రెడీ డస్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో రేపు మొత్తము నా బెడ్రూమ్ క్లీనింగ్ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత మండే రోజు ఎయిర్పోర్ట్. అన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీస్తాను, మీరు చూడండి. ఓకేనా? ఇప్పుడు స్నానం చేశాను. తలస్నానం ఎందుకనంటే మీకు లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను కదా, ఇంద్ర ఏదైతే ట్రాన్సిట్ చేంజ్ చేస్తూ ఉంటాడో ఫ్లైట్స్, ఆ టైంలోనే నేను స్నానం చేస్తాను అని చెప్పేసి కొంచెం సెంటిమెంట్ అంతే, ఇంకేం లేదు. ప్యారిస్లో దిగారు, ప్యారిస్ ఎయిర్పోర్ట్లో ఉన్నాడనమాట. సో ఇంకా కొన్ని అవర్స్ అంతే. ఈరోజు మన టైం ఇప్పుడు ఇక్కడ 12 o'clock సండే ఆఫ్టర్నూన్. సో బై ద టైమ్ హీ కమ్స్ ఇట్ విల్ బి 28th మార్నింగ్ 5:30. సో నా బర్త్డేకి కరెక్ట్గా ఒక రోజు ముందు మా ఆయన అయితే వచ్చేస్తున్నారనమాట యాజ్ ప్రామిస్డ్. ఇదిగోండి ఐఎమ్ ఎక్సైటెడ్ టు షో మిర్చి టు హిమ్. మ్యాంగో డాడా వస్తున్నాడు రా, డాడా ఈస్ కమింగ్ రా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. సో ఇప్పుడు నేను ఏంటంటే నాకు అటుకుల దోశ ఇవ్వ చాలా రోజులైంది అని అన్నాను. ఎందుకంటే మొన్న మమ్మీ వాళ్ళ కోసం అటుకుల దోశ వేసాను అని చెప్పాను కదా, అది ఉండిపోయింది ఆయన మనసులో. సరేనే అటుకుల దోశ పొద్దున పిండేసేసి అవెన్లో పెట్టేశాను. ఎందుకంటే చలిగా ఉంది కదా, తొందరగా ఫర్మెంట్ అవ్వదు. సో అవెన్లో పెట్టారనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రేపు ఎప్పుడు వచ్చేస్తుందా అని చెప్పేసి నా బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు. నా బెడ్రూమ్ ఎలా ఉందో, బెడ్షీట్స్ తీసేసి కర్టన్స్ తీసేసి అన్నీ అనమాట. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద డస్టింగ్ ఆఫ్ దిస్ రూమ్. తర్వాత ఫ్రెష్ బెడ్షీట్స్, ఫ్రెష్ కర్టన్స్ అన్నీ వేసేస్తా. అండ్ చిన్ని కొత్తవి కొన్నాను అనమాట, మీకు చూపిస్తాం. మా ఆయన ఊరికే ఇంప్రెస్ చేద్దామనేసి. ఇదిగోండి ఇది ఒక లైట్ కొనుక్కున్నాను అనమాట. ఈ లైట్ ఎలా అంటే ఇలా టచ్ చేస్తే ఎల్లో వస్తుంది, టచ్ చేస్తే వైట్ వస్తుంది, టచ్ చేస్తే మల్టీ కలర్ వస్తుంది. బాగుందా? నాకు చాలా ఇష్టం. చిన్ని లైటింగ్ రూమ్లో ఉంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఆరవ్ వీడియోలో మీరు చూసారు కదా, ఆరవ్కి ఇచ్చిన గిఫ్ట్ కార్ సేమ్ ఇంద్రాకు కూడా తీసుకున్నాను. సో అది కూడా ఇక్కడ పెట్టేసేస్తాను, ఎందుకంటే ఆయనకి పాటలు వినడం చాలా ఇష్టం. అండ్ నేను కొంచెం పార్లర్కి వెళ్ళి కొంచెం ఐబ్రోస్ చేయించుకుంటాను. మరి పిచ్చిదాని లెక్కనున్నా, అందుకని కొంచెం రేపు మన బర్త్డే కదా, మరి ఈ వీడియో వచ్చిన నెక్స్ట్ డే ట్యూస్డే మన బర్త్డే, మరి మనం నీట్గా ఉండాలి కదా. అండ్ సాయంకాలం వచ్చిన తర్వాత ఇంకేమైనా ప్రిపరేషన్స్ ఉంటే చేస్తా, చిన్న చిన్న వీడియోస్ అన్నీ చేసి వేస్తా. ఓకేనా? ఎందుకంటే రేపు మా ఆయన్ని ఐఎమ్ సో హ్యాపీ టు సీ హిమ్.
మొన్న కూడా చెప్పాను, మీ అందరికి ఓవర్గా అనిపించవచ్చు, కానీ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ విత్ మీ అండ్ ఇంద్ర. 2 days అయింది నిద్రపోయి. ఎందుకనంటే నిన్న రాత్రి అంతా ఇంద్ర మళ్ళీ ప్యారిస్ ఇవన్నీ తిరిగి రావాలి కదా, టూ లాంగ్ ఫ్లైట్ ఫర్ హిమ్. సో ఇవన్నీ ఐ వాజ్ మానిటరింగ్, ఎందుకంటే ఎక్కడైనా మిస్ అయిపోతాడేమో. ఎక్కడో పరధ్యానంలో ఉంటాడు ఆయన, షాపింగ్ చేసి పరధ్యానంలో. అందుకే నాకు ఎప్పుడు భయం ఉంటుందన్నమాట. సో ఐ వాజ్ అవీక్. నా కళ్ళు చూసారు ఎట్లున్నాయి అసలు, నిద్ర లేక. ఐఎమ్ సో డ్యామ్ టయర్డ్. సో ఇప్పుడు టైం 3:20, తనకి 4:05కి ల్యాండ్ అవుతుంది. ఐ వాంట్ టు సీ హిమ్ అంతే. వెళ్ళి మా ఆయన ఒకసారి గట్టిగా హాగ్ చేసుకుంటే దట్ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ అనమాట. అండ్ పాపం వచ్చిన వెంటనే ఫస్ట్ నేను స్నానం చేయాలి, ఎందుకంటే టోటల్ తన జర్నీ అవర్స్ చెప్తాను నేను. ఫ్రమ్ న్యూ జెర్సీ టు న్యూయార్క్ 2.5 hours పట్టింది. దాని తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ 7.5 hours. ఎంత అయింది? 10 hours అయిపోయింది అక్కడికి. మళ్ళీ దాంతో ప్యారిస్ ఎయిర్పోర్ట్లో 3 hours, 13 hours అయిపోయింది. దాని తర్వాత ప్యారిస్ టు బాంబే 9 hours. ఇప్పుడు ఎంత అయింది? 10, 3, 13, 9, 22 hours అయింది. 22 hours మళ్ళీ 3 hours లే ఓవర్ ఇన్ బాంబే. ఓకే, సో ఎంత అయింది? 24, 25, 26 hours. దాని తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి 1.5 hour. అంటే ఆల్మోస్ట్ ఆల్ 28 hours జర్నీ చేసి వస్తున్నాడు పాపం. హీ సో ఎగ్జాస్టెడ్. ఏం తిన్నాడో ఏంటో తెలీదు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్. ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి శ్యామ్కి ఫోన్ చేసి. ఐఎమ్ సో 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 హ్యాపీ. నిద్ర వస్తున్నా కూడా హ్యాపీనెస్ ఉంది. ఫ్రెష్గానే ఉన్నాను కదండి. సో 4:05 AM రావాల్సిన ఫ్లైట్ 3:40కే దిగిందండి నాకు ప్రాణానికి. మేమేమో ఇంకా ఇప్పుడే బయలుదేరాం 3:45కి. నేను శ్యామ్ లగేజ్ తీసుకొని మా ఆయన బయటకు వచ్చేలోపు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. పక్కనే కదా మనకి ఎయిర్పోర్ట్, సో పెద్ద దూరం లేదు కాబట్టి వెళ్ళిపోవచ్చు. పొద్దున్నే ఫ్రెష్గా ఉంది, కాకపోతే నిద్ర భయంకరంగా వస్తుంది. ఒకసారి ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తింటే నేను కూడా 1 గంట పడుకుంటానని అనుకున్నాను అనమాట. అది నా ప్లాన్ ఇప్పటికైతే. చలో గోయింగ్. హాయ్ ఎవ్రీవన్, ఫైనల్లీ మన ఇండియా హైదరాబాద్కి వచ్చేసాను. మై గాడ్, వెయిటింగ్ ఫర్ మై వైఫ్. రిసీవ్ చేసుకుంటానండి 4 o'clock, 4:26 అయింది టైం. లెట్స్ సీ. మా ఎంత హ్యాపీగా ఉందండి హైదరాబాద్ రాగానే. ఎందుకంటే మన ఊరు వచ్చేస్తే అలా అది వేరు కదా అసలు. తొందరగా వచ్చేస్తే బాగుంటుంది మా ఆవిడ. ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్గా మన ఎపిసోడ్స్లో కలుద్దాము. మన నీలి మేఘాలలో చాలా మాట్లాడుకోవాలి. నా ఎక్స్పీరియన్స్లు, అదే యూఎస్లో నా ఎక్స్పీరియన్స్ చాలా చాలా షేర్ చేసుకోవాలి. బ్యూటిఫుల్ ట్రిప్ అండి ఇది మాత్రం. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. వెయిట్ అండ్ సీ. ఓకే, వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. అరైవల్ దగ్గరికి వెళ్తున్నాము. ఏం చేస్తున్నాడో చూద్దాం. పిల్లర్ నెంబర్ 2 దగ్గర ఉన్నానని చెప్పారు. లెట్స్ సీ. అమ్మా స్పీడ్ బ్రేకర్. లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు నేను ఏం చూడాలనుకుంటున్నానంటే శ్యామ్ని డ్రైవ్ చేయనిస్తాడా, లేకపోతే నేనే డ్రైవ్ చేస్తానంటాడా? అదే సీట్ కింద చేసేద్దామనా, లేకపోతే నీకు తిట్లు పడతాయి. సో ఆయన కారు ఆయన అట్లుంటే ఆయనకి హ్యాపీగా ఉంటుంది. సరే ఇప్పుడు వెళ్తున్నాము. లెట్స్ సీ ఇఫ్ వీ కెన్ క్యాప్చర్. కనిపిస్తున్నాడా మీకు ఎవరికైనా? ఎక్కడున్నా సరే అక్కడి నుంచి ఆయన తీస్తున్నాడా? అమ్ము వెయిటింగ్ ఫర్ యూ. ఎంత ఖాళీగా ఉంది సార్ పొద్దున ఎయిర్పోర్ట్. ఐ థింక్ ఇటు నుంచి వస్తున్నారు వీళ్ళు. నేను చెప్పాను See, my handsome husband is coming. ఎలా ఉంది మన ఊరు, మన గాలి? చల్లగా ఉంది కదా హైదరాబాద్. యూ హ్యాడ్ ఎ గుడ్ ఫ్లైట్. బాగా ఎంజాయ్ చేసావా?
సీట్ కూడా సెట్ చేసేసుకున్నాడు తెలుసా. సార్ ఖచ్చితంగా ఆయనే నడుపుతారండి. సో నువ్వే ట్రై చేస్తావా? ఓకే. ఫ్లైట్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు. నడిపించినాను. ఇది హైదరాబాద్, డబ్బులు కట్టాలి ఎక్కువసేపు ర్యాంప్ నుంచి. నా కారు మైలేజ్ అమ్ము. అసలు మేము మొన్నంతా ట్రాఫిక్ లో ఎంత తిరిగామమ్ము. ఏదో చెప్పండి. అయ్యో టార్చర్ అమ్ము. ఆ రోజు మేము అదే అనుకున్నాం. మేము వెళ్ళేటప్పుడు 9.6 ఉంది, వచ్చేటప్పుడు 8.8 అయింది. మళ్ళీ ఇప్పుడు 9 తెచ్చుకున్నాం. ప్రశాంతంగా జరిగింది. కాకపోతే కొంచెం వెయిటింగ్ అన్నమాట. లైక్ జర్నీ 28 hours. 28 hours. అదే అసలు యాక్చువల్లీ వెంటనే ఉండొచ్చు. బట్ బాంబేలో దిగిన తర్వాత అక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ డొమెస్టిక్ రావాలి. బాంబేలో లగేజ్ అంతా తీసుకుని మళ్ళీ డొమెస్టిక్ లో కంపల్సరీ. బాంబే అంటే చిరాకు. అందుకే నాకు ఇప్పటిదాకా నేను చేయలేదు. అంటే ఒకసారి మనం ఇద్దరం వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ చేశాను చాలా సంవత్సరాల తర్వాత. ఐ మీన్ 2 years తర్వాత. ఇంతకుముందు అంతా ఎప్పుడు ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్ కూడా నేను మంచిగానే వెళ్ళాను కదా. అసలు ఆ లగేజ్ అంతా తీసుకుని మళ్ళీ డంప్ చేసి. లాస్ట్ టైం నువ్వు వెళ్ళింది దీంట్లో కదా, ఖతార్ కదా, దోహా నుంచి వచ్చావు. కానీ ట్రిప్ ఇస్ గుడ్. ఫుడ్ బాగుంది, మంచిగా ఫుడ్ బాగానే పెట్టారు. అయితే ఇప్పుడు బయట నుంచి ఎయిర్ హోస్టెస్ బాగా చూసుకున్నారు నన్ను. బ్రేక్ఫాస్ట్ బయట నుంచి అని కాదు, ఎయిర్ హోస్టెస్ బాగా చూసుకుంది కదా. అప్పుడు ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళు తాజా టిఫిన్స్ నీకు ఇప్పుడు. కానీ ఇంకో జోక్ చెప్పాలి నీకు. అసలు నీకు చెప్పాను నేను ఫోన్ లో. నా పక్కన ఒక ఫారినర్, నా పక్క సీట్. షీఈ్ అబౌవ్ అరౌండ్ 6 feet ఉంటుంది. 5'11", 6 feet ఉంటుంది. సన్నగా చక్కగా. మధ్యలో తనకేమైందో సడన్ గా షెల్ వి ప్లే ప్లేయింగ్ కార్డ్స్ కార్డ్స్ తీసింది. కార్డ్స్ తీసి ఆడదామంటది. నేను పడుకోవాలమ్మా అసలు నాకు స్లీప్ లేదు, ఏమనుకోకనంటే మధ్యలో ఒక ఇది ఉంటది కదా హ్యాండ్ రెస్ట్ ఇద్దరికి, అది తీసేసి సూరుకూరికి నాకు చిరాకు వస్తుంది. అదే నాకు సపోర్ట్ కదా వాడు. ఓ మై గాడ్, ఏంటి ఆడుకుందాం అనుకుందిరా నిన్ను. అమ్మో, కార్డ్స్ కాదు నిన్ను ఆడుకుందాం అనుకుంది కదరా. ఒంటరి మగవాడిని చూసి. కానీ వాష్రూమ్ కి అటు ఇంకో అబ్బాయి ఉన్నాడు, అటు నుంచి వెళ్ళొచ్చు కదా. ప్రతిసారి లేపుతుంది వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు. నాకు చాలా చిరాకు వచ్చింది. అరే ప్రతిసారి నేను ఎందుకు లేవాలి, అటు నుంచి వెళ్ళొచ్చు కదా. ఆడు ఇంకా అటు చాలా స్మాల్ గా ఉన్నాడు, వాడు ఈజీగా చూసుకొని వెళ్ళాను. వాడిని క్రాస్ చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు వాష్రూమ్. ప్రతిసారి నేను లేపి వెళ్ళినప్పుడల్లా నాకు ఎంత చిరాకు అంటే, ఇంక నేను కాసేపు అమ్మాయి వాష్రూమ్ వెళ్ళినప్పుడు నేను అక్కడే వాక్ చేసుకున్నాను. ఒక అరగంట తర్వాత వచ్చి మళ్ళీ కూర్చుంటాను. కాదేమో ఇప్పుడు నువ్వు ఇన్ని బాధలు నువ్వు చెప్పినా కూడా ఆ అమ్మాయి తెల్లపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఈ వీడియో చూడదు కదా. ఆ అమ్మాయికి తెలియదు, నేను జనాలకు చెప్తున్నా ఎలా. ఇంటికి వెళ్దాం. ఇంకా ఇందిరా కోసము టైం వచ్చేసి చూపిస్తా చూడండి. 5:31 ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ ఇక్కడ అటుకులు దోశ, కొబ్బరి అండ్ పుట్నాల పప్పు పచ్చడి చేశాను, తన ఫేవరెట్. ఇంక ఇందిరా స్నానం చేసి వచ్చేసేస్తే చక్కగా కూర్చొని నేను అన్నాను కడుపు నిండా తినేసేసి పడుకో, అప్పుడు కొంచెం ఫ్రెష్గా లేవచ్చు అని చెప్పేసి. ఐఎమ్ సో హ్యాపీ. నా హ్యాపీనెస్ అంతా నా ఫేస్ మీదే కనిపిస్తుంది. 2 రోజులు నిద్రపోలేదు అని అంటే ఎవడైనా నమ్ముతాడా నా ముఖం చూసి? ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరైనా నమ్ముతారా నేను 2 రోజుల నుంచి నిద్రపోలేదంటే? మా ఆయన వస్తే అలా ఊపు వచ్చేస్తుంది అనమాట నాకు. సరే, తను స్నానం వచ్చిన తర్వాత అప్పుడు వీడియో తీస్తా, ఓకేనా? అయింది తర్వాత చేసుకోవచ్చు. స్నానం చేసావు కదా, రా ముందు తిను. అంటే అందరూ బాగా చూసుకొని ఉంటారు, నా వంట నువ్వు మిస్ అయ్యి ఉండవు అఫ్ కోర్స్. కానీ ఏదో నా ప్రేమతో నేను దోశలు వేసాను, నీకు ఇష్టమైన అటుకుల దోశ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అని అంటే నేను చెప్తాను, నేను యాక్చువల్లీ మాక్సిమం ఈ 1 month కూడా నేను అమెరికన్ ఫుడ్ తిన్నాను. అంటే మీతో ఇంట్లో కొంచెం ఒక 2-3 రోజులు మీతో చేసి పెట్టిన వెజిటేరియన్ అండ్ నాన్ వెజ్ ఆల్సో. అందరు మిగతా వాళ్ళు తిప్పాలనుకుంటారు కదా బయటకి వెళ్ళినప్పుడు అంతా అమెరికన్ ఫుడ్ తిన్నా. బట్ మన ఇంటికి వచ్చి ఈ అటుకుల దోశ అండ్ ఈ పుట్నాల పప్పు చట్నీ, థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు నాకు ఇంకా ఎంత సంతోషంగా ఉందంటే. తినరా ఫస్ట్, నిద్ర వస్తుంది. ఫస్ట్ తిను.
బా ఎన్ని రోజులైందమ్మా అసలు అటుకులు దోస్తూ తిని. ఈవెన్ ఇండియా మన లాస్ట్ మంత్ ఉన్నప్పుడు కూడా చేయలేదు. మొన్న నువ్వు లేవులే చేస్తావు. మమ్మీ కూడా చేసి పెట్టాను నేను. ఎందుకురా మా అమ్మ మీద పాపం, మా అమ్మకేమో పాపం కన్ను ఆపరేషన్ అయిందని జాగ్రత్తగా చూసుకున్నాను. తగ్గిపోయింది. రాముడు మంచి బాలుడు లాగా కూర్చొని తిని, ఓకేనా? ఆఫ్ కోర్స్. సో ఫైనలీ నేను దోశలు వేస్తున్నానండి. మా ఆయన చక్కగా దోశ 5:50 ఇప్పుడు దాని దోశలు తింటున్నాడు అనమాట. ఇంకెప్పుడు అన్నం తింటాడో ఏంటో. బట్ ఎనీవేస్ ఆ ఫ్లైట్లో ఏం తిని ఉంటాడేమో కదా, అందుకని నేను ఫ్రెష్గా చేసి పెడుతున్నాను. తినేసిన తర్వాత పడుకుంటాడు. నెమ్మదిగా మాట్లాడు. మ్యాంగోస్ లేచిపోతాయి. లేయా నువ్వు ఇంకా మిర్చిని చూడలేదు. మ్యాంగోస్ ని పలకరించి కాసేపు తర్వాత చేస్తాం. ఇంకా 5:50 అంటే ఇప్పుడు లేపితే ఇంక మొత్తం అపార్ట్మెంట్ లేపేస్తాయి అందరినీ, నువ్వు లేచిన తర్వాత ఆఫ్ కోర్స్. ఓకే చలో అప్పుడు కలుద్దాం. ఇప్పుడు మ్యాంగోస్ దగ్గరికి వెళ్దాం అండ్ మిర్చిని మా ఆయనకి పరిచయం చేద్దాం, ఓకేనా? పడుకుని లేచావా? బాగా పడుకున్నావా? మన ఇల్లు మన మంచం ఎంతైనా అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా. సారీ ఏంట్రా ఎక్కడికి వెళ్ళాడు డాడీ? ఎక్కడికి వెళ్ళాడు? తల వచ్చేసింది. అమ్ములే బుజ్జులే. చాలా మిస్ అయిపోయాము. ఫస్ట్ సరే ఓకే, ఇదంతా బాగానే ఉంది. నాకు ఇంట్రడ్యూస్ చేస్తావా మిర్చిని? ఇంట్రడ్యూస్ చేస్తా. మిర్చిలు మిర్చి ఎవరు చూడు దా, ఎవరు వచ్చే చూడు దా, వచ్చి కొరకదు అస్సలు కొరకదు. హాయ్ మిర్చిలు. నన్ను డాడరా ఇది పెట్టి పైకి వస్తుంది. దా వచ్చి దా మిర్చి కమ్. అది వచ్చింది అమ్ముదా. అమ్ముదా నీ దగ్గరికి వచ్చేస్తుంది చూడు. మిర్చి డాడా వచ్చేస్తుంది వచ్చింది మిర్చిలు. ఒక నిమిషం. అవును చాలా ఫాస్ట్ ఇది కూడా. ఒళ్ళు మిర్చిలు అవి గార పరుపులు అనమాట. దానికి గారం వచ్చిందంటే అంటది. దానికి మసాజ్లు అంటే ఇష్టం. మసాజ్ నాన్న మిర్చి వెళ్ళిపోద్ది. ఇగో ఈ పైన ఎక్కుతుంది చూడు. అది పడిపోతుంది, అసలు పడిపోతుందమ్మా, మొత్తం పడిపోతుంది. చూడు ఎలా తిరుగుతుందో, తిరుగుతూనే ఉంటుంది. మిర్చిలు దా కమ్ మిర్చి కమ్ టు అమ్మ. మిర్చి హ్యాపీ మ్యాంగో. ఐ యూ హ్యాపీ? మిస్ అయ్యామమ్మా మన కాఫీ టైం. పడుకుని లేచావు కదా, నేను కూడా పడుకున్నానండి ఒక 2 hours మంచిగా. అవును చాలా ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం మన కాఫీ టైం అండి. అక్కడ మీతో వాళ్ళకంటే సన్ రైజ్ చూస్తూ చాయ్ తాగుతూ కాఫీ తాగేవాళ్ళు. హలో నాకు ఇక్కడ సన్ రైజ్ ఉంది, ఏం తక్కువ లేదు, కాకపోతే అంతే కదా. సన్ రైజ్ చూడు ఎంత బాగుందో. నా మనీ ప్లాంట్, నా బ్యాంబూ అన్ని ఎంత అందంగా కనిపిస్తాయి. ఇండియా ఇస్ ఇండియా రా, మేరా భారత్ మహాన్.
బట్ ఇలా మా వాడితో కూర్చొని లైక్ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ 1 month అయిపోయింది. సో ఇట్ వాస్ క్వైట్ ఎ డే. అన్ని చూపించేసాను. అండ్ డెఫినెట్లీ ఇప్పటి నుంచి మనం మన నీలి మేఘాలలో ఛానల్ పరిగెత్తుదాం. ఇద్దరం కలిసి మళ్ళీ నీలి మేఘాలలో వచ్చేసాం అనమాట. అండ్ మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.